నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చందు శ్రీనివాస్ గారు, సీనియర్ అనలిస్ట్. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, అయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రభుత్వం మారినా కూడా పాత అధికారులని కీలకమైన స్థానాల్లో నియమించడం పట్ల అటు తెలుగుదేశం కానీ ఇటు జనసేన పార్టీలో కానీ అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? అంటే అధికారులు అంటే కొంతమంది అంత ముందున్న ప్రభుత్వానికి ఫేవర్గా ఉండొచ్చు, కానీ అంత మాత్రాన వాళ్ళు పూర్తిగా అందరినీ తీసేయాలంటే కుదరదు కదా. ఆంధ్రప్రదేశ్కి ఎలకేట్ చేసి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు సీనియర్స్ తీసేస్తే మిగతా పరిపాలన ఎలా ఉంటుంది. కాకపోతే ఎక్కువగా ఆరోపణలు వచ్చింది. ప్రవీణ్ ప్రకాష్, శ్రీలక్ష్మి మీద ఆరోపణలు వచ్చినాయి. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టినట్టుగా శ్రీలక్ష్మి కూడా జైలుకి కూడా వెళ్ళొచ్చినాము, మనకు తెలిసిన అంశమే. ఆ తర్వాత ప్రవీణ్ ప్రకాష్, తర్వాత ఐపీఎస్ సునీల్ కుమార్, తర్వాత వీరాంజనేయులు ఇంటెలిజెన్స్ అతను, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఇటువంటి వ్యక్తుల మీద ఎలిగేషన్స్ వచ్చినాయి. వాళ్ళందరినీ తప్పించారు డీజీపీతో సహా. కాబట్టి ఇక అందరినీ తప్పించాలంటే ఇప్పుడు ఇంకా ఎట్లా కుదిరిద్ది? రాష్ట్రాలకి ఎలకేట్ చేసే ఐఏఎస్లు ఐపీఎస్లు కొంత లిమిట్స్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా గతంలో చేసిన వాళ్ళకి మంచి ప్రాధాన్యత ఇచ్చారంటే ఆ ఇచ్చేటప్పుడు ఇప్పుడున్న కూటమి ఎవరైతే లీడ్ చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించకుండా చీఫ్ సెక్రటరీ నిర్ణయం తీసుకోడు. ఇక్కడ డెఫినెట్గా చీఫ్ సెక్రటరీ ఎవరు నిర్ణయం తీసుకుంటాడు? ఎవరు పరిపాలన ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి కాదు, ఇక్కడ కూటమి ఉంది. కూటమి ఉందంటే ఇద్దరు, చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, వీళ్ళిద్దరికి తెలియకుండా ఆ యొక్క బదిలీలు జరిగినాయి అంటే ఎవరు నమ్మరు. వాళ్ళకి తెలిసే జరిగింది. కాబట్టి గత ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇచ్చినా ఇక్కడ ఇచ్చారంటే కొన్ని ప్రభుత్వ ఒత్తిళ్ల వల్ల చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రభుత్వ విధానాల ప్రకారం ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం వచ్చిందో సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా వెళ్తున్నారు. కాబట్టి ఆ పాలసీలు ఫాలో అవ్వాల్సిందే. వాళ్ళు గతంలో ఫేవర్గా గతంలో ఉన్న ప్రభుత్వానికే వాళ్ళు ఇప్పుడు ప్రాధాన్యత గల పోస్టులు ఇస్తే వాళ్ళకే చేస్తారనుకోవటం అది కరెక్ట్ కాదు. అంటే ప్రభుత్వానికి విరుద్ధంగా పనిచేసిన వాళ్ళని కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళని పెట్టడం అనేది కొంచెం అసంతృప్తే కదా సార్. అది ఆరోపణలు వరకే. ఆరోపణలు రుజువైతే ఎంక్వైరీ చేసి, జ్యుడిషియల్ ఎంక్వైరీ కావచ్చు, ఏదైనా ఎంక్వైరీ ఉండి వాళ్ళు కనుక నిజంగా ప్రభుత్వ ఫేవర్గా చేసి ప్రభుత్వ ఆస్తులకి భంగం కలిగిస్తే కనుక డెఫినెట్గా వాళ్ళకి శిక్షార్హులే. కాబట్టి ఆ నేరం చట్టంలో ఎలా ఉంటుందండి అంటే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. చట్టంలో ఏదైనా కానీ సాక్ష్యాన్ని నిరూపించినప్పుడే వాళ్ళు దోషి, లేకపోతే నిర్దోషి. అంతే కదండి. అక్కడ దోషి నిర్దోషి మధ్య గ్యాప్ ఉంటుంది. కాబట్టి దాన్ని కోర్టులో తెలియదాకా వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి నిజంగా ప్రభుత్వ ఆస్తులు భంగం కలిగించి ప్రభుత్వానికి ఫేవర్గా చేసి ప్రభుత్వ ఆస్తుల్ని వేరే దారిలో మళ్ళిస్తే కనుక వాళ్ళు ఎవరైనా ఏ పొజిషన్లో ఉన్నా వాళ్ళు శిక్షార్హులే. అది చట్టం చూసుకుంటుంది తన పని తాను. రైట్ సార్. అయితే ఇప్పుడు ఏపీలో ఉన్న ప్రభుత్వం కూటమి ఆధ్వర్యంలో ఏర్పడింది, కానీ కొన్ని పత్రికలు, ఛానళ్ళు మాత్రం ఇది తెలుగుదేశం ప్రభుత్వం అన్న రీతిలో వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు. దీనికి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయాలి అని అంటున్నారు. దీనికి మీరు ఏమంటారు సార్? ఇక్కడ మీరు చెప్పిన మాట నాకు అర్థమైంది. ఎవరైతే తొలి పలుకుల్లో రాధాకృష్ణ అని చెప్పే వ్యక్తి ఆంధ్రజ్యోతి, ఆయన ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకుంటే వాళ్ళు పాలకులు అవుతారు. ఆ విధంగా పాలకులుగా ఇప్పుడు ఉంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరు కలిసి కూటమిగా ఏర్పడ్డారు. తప్పితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రథసారథి ఎవరైతే లీడ్ చేస్తున్నారో మీరు అన్నట్టుగా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి అంటే ఎలా కుదిరిద్ది? ఓకే, ఇప్పుడు రాధాకృష్ణ గారు ఏదన్నా ఉంటే డైరెక్ట్గా ఎలక్షన్లో పోటీ చేసి గెలవాలి. ఆయన ఏదో ఎంపీ ఆర్ ఎమ్మెల్యే, అప్పుడు ఆయనైనా తెలిసిద్ది. ఒకప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారికి, రామారావు గారికి సలహా ఇచ్చాను కదా, ఇప్పుడు మళ్ళీ ఈ కూటమి నేను చెప్పినట్టు వినాలని తొలి పలుకులు నువ్వు రాసినంత మాత్రాన మీ పేపర్లో అది ప్రజలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాక్షేత్రంలో ఎవరు అంటే ఇప్పుడు ఆయన అనుకునేది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వినాలి అంటాడా? ఒకటి, కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన మూడు కలిపి వెళ్ళింది. ఈ ఆలోచనలు ఈయనకు స్వేచ్ఛను ఇవ్వండి అనే మాట ఈ కూటమి కట్టకముందే అడగాల. కట్టకముందే నాకు చెప్పినట్టు వినాలి అని చెప్పే మాట చంద్రబాబు నాయుడు అంటే అప్పుడు బాగుండేది, కూటమి ఉండేదో లేదో తెలిసేది. ఇప్పుడు కట్టిన తర్వాత ఈ మూడు పార్టీలు కలిపి ఉమ్మడి మేనిఫెస్టోతో వెళ్ళిన తర్వాత ఇప్పుడు స్వేచ్ఛనివ్వాలంటే అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం నడవాలని రాధాకృష్ణ కోరుకుంటున్నాడా? ఆయన ప్రభుత్వానికి మంచి చేద్దాం అనుకున్నాడా, చెడు చేద్దాం అనుకున్నాడా? ఈయన ప్రజల్లో ఏముందో ఈయన ఎలా చెప్పగలడు? ఒకప్పుడు పవన్ కళ్యాణ్ తక్కువగా చూపించిన ఈ పత్రికే ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే ఈ కూటమి విజయానికి వచ్చేదా? ఈజ్ ద ట్రబుల్ షూటర్, ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఈజ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, నాట్ ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ.
సెంట్రల్లో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ పేరు మోదీ గారు కూడా నా పక్కన నాతో ఉన్నాడు తుఫాను అని సంబోధిస్తున్నాడంటే ఈ కూటమి కట్టడం వల్లే కదా. ఇక్కడ వచ్చిన తెలుగుదేశం కావచ్చు, జనసేనకు 2 సీట్లు కావచ్చు, బీజేపీకి 3 సీట్లు కావచ్చు, 21 సీట్లు గెలిచినాయి కాబట్టే సెంట్రల్ అధికారంలో వచ్చింది. అంటే దక్షిణ భారతదేశాల్లో ఆంధ్రప్రదేశ్ చాలా కీలకమైంది. దీనికి ప్రధాన పాత్ర ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా? అంటే అప్పుడు అన్కండిషనల్గా మీకు 2014లో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయాలా, చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి. 2019లో విడిగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాడు. 2024లో ఓటు చీలకుండా రాజకీయం చేద్దామని దాదాపు 45 నుంచి 55 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే ఎవరు పలకరించలేని పరిస్థితిలో అన్కండిషనల్గా వెళ్ళి ఏ పదవి ఆశించకుండా అన్కండిషనల్గా టీడీపీకి ఒక ఆక్సిజన్ అందించింది పవన్ కళ్యాణ్ కాదా? అప్పుడు ఈ రాధాకృష్ణ ఏం చేస్తున్నాడు? రాధాకృష్ణ ఏ రోజన్నా జైలుకి వెళ్ళి ఆ రోజుల్లో అన్ని రోజులు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పోయి పలకరించాడా? అంటే నేనేమంటానంటే యాజ్ ఎ లామెన్గా చెప్తున్నా, యూనివర్సిటీ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్లో చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నా, ఉచిత సలహాలు మానుకోవాలి. పత్రిక అనేది 4th ఎస్టేట్ ఎట్లంటే 3 శాఖలు నిర్వహించిన కరెక్ట్గా లేనప్పుడు పత్రికలు ఎలర్ట్ చేయాలి. అంతే తప్పితే నువ్వు ప్రభుత్వాన్ని నిర్దేశించే విధంగా చంద్రబాబు నాయుడు గారికి స్వేచ్ఛ వదిలేయాలంటే పవన్ కళ్యాణ్ని ఆలోచనలకి లేకుండా ఒక్క చంద్రబాబు నాయుడు కాదు ఇది కూటమి. కూటమి అంటే 3 పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి సమిష్టి నిర్ణయం తీసుకోవాలి. ఉమ్మడి మేనిఫెస్టోతో మీరు ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మీ కోరికలు ఎలా కావాలంటే ఎట్లా? ఇదే జరగాలి అని అనుకుంటే రేపు జరిగితే అదే పవన్ కళ్యాణ్ కోపానికి గురయ్యాడు అనుకోండి, ఈ ప్రభుత్వం ఉండిద్దా? కాబట్టి ఉచిత సలహాలు ఆయన రాధాకృష్ణ గారు తొలి పలుకులో ఏ పలుకులో చెప్పేటప్పుడు ప్రజల్లో ఏముందో మీరు చెప్పాలా. ప్రజల్లో ఎవరు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించేవల్ల? జగన్ నిన్ను అధపతాలకు తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని లక్షలాది మంది జనంలో చెప్పింది ఎవరు మాట చెప్పండి? పవన్ కళ్యాణ్ చెప్పాడా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? లేకపోతే రాధాకృష్ణ చెప్పాడా? చెప్పండి మనలో మన మాట. 2019లో వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత ఇదే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ని, ఇదే ఈటీవీని, ఇదే టీవీ5ని అసెంబ్లీలో అడుగు పెట్టకుండా జీవో జారీ చేశాడు. అది తిరిగి నిన్నగాక మొన్న అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయిన తర్వాత అది కొట్టేశారు. అంటే అది మీ పత్రిక యాజమాన్యానికే ఆయన గతంలో చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలు, ప్రభుత్వం ఏమైంది, ఈ ప్రభుత్వానికి సఫిషియెంట్ టైం ఇవ్వాలని ఆలోచించుకోవాలి. కానీ కలిసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు కరెక్ట్గా వెళ్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి, సహచర ముఖ్యమంత్రిగా ఇద్దరు చాలా చక్కగా వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసుకొని వెళ్తున్నారు. హ్యాపీగా ప్రజలు ఆస్వాదిస్తున్నారు ఈ కూటమిని. అంటే వీళ్ళు ఎల్లో మీడియా వాళ్ళు కావాలని ఇబ్బందులు సృష్టించాలనుకుంటున్నారు. ఇక్కడ కావాలని ఇబ్బంది సృష్టించే పవన్ కళ్యాణ్కి ఏమీ కాదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ బయటకు వస్తే రాజకీయం వేరే ఉంటుంది. మోదీ గారి కాడి నుంచి అన్నదండలని పవన్ కొండ తప్పితే ఇక్కడ ఇటు ఉండదు. ఇది చక్కగా పరిపాలన దశాబ్దం పైన చేద్దామని కలకని ఆ కళలు సాకారం చేసుకునే విధంగా పవన్ కళ్యాణ్ నడిపిస్తాడు ఈ కూటమిని. తను తగ్గి ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి సీట్లు 50 తీసుకోలే. ఇక్కడ టీడీపీ కోసం సాక్రిఫైస్ చేసింది ఎవరు? పవన్ 24. తర్వాత బీజేపీ కోసం మళ్ళీ త్యాగం చేసి 21 ఎమ్మెల్యేలకి 2 ఎంపీలకి పరిమితం అయితే ఇక్కడ త్యాగాలు చేసింది ఎవరు? ఆ రోజు రాధాకృష్ణ ఏమయ్యాడు? ఇప్పుడు 164 గెలిచే తలకి ఈ కూటమి. ఈ 164లో 134 ఈ జనసేనకి 21, బీజేపీకి 9 కాకుండా 8, 29 పోను మిగతా వచ్చింది కదా మాకు ఇండిపెండెంట్గా, జనసేన లేకపోయినా బీజేపీ లేకపోయినా మేమే వచ్చేవాళ్ళం అనే ఆలోచనతో రాధాకృష్ణ దూరంలాగా ఉంది. ఇతను చెప్పేటప్పుడు ఇతను ఓల్డ్ అయిపోయింది, ఏజ్ అయిపోయింది. ఈయన ఆలోచన తీరును ఆ ఉచిత సలహాలని ఆయన దగ్గర పెట్టుకోవాలి. ప్రజల అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒకటి. ఆయనకున్న 4.5 దశాబ్దాల అనుభవం, ఈయనకున్న పోరాట పటిమ, వీళ్ళిద్దరు కలిసి వెళ్తే పరిపాలన సుపరిపాలన అందించండి. సంక్షేమం మాటున్న బటన్ నొక్కి 4.5 లక్షల కోట్ల అప్పులు చేశాడు ఆయన. ఆయన జేబులో డబ్బులేమి ఇవ్వలా. చిరకాల వంచైన స్పెషల్ స్టేటస్ తీసుకురాలా, పోలవరం పూర్తి చేయాల, జాబ్ క్యాలెండర్ లేదు, రోడ్లు అధ్వానం అయిపోయి 10,000 మంది చనిపోయారు, మద్యం ఏర్లైపోతుంది, అడుగడుగున గంజాయి, ఇటువంటి అనేక సమస్యల మాటున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక భరోసా ఇవ్వబట్టి టీడీపీకి ఈరోజు కూటమి హ్యాపీగా వెళ్తుంది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు గౌరవించుకుంటే ఈలోపు ఈ తొలి పలుకులు ఎందుకండి? ఆయన ఉచిత సలహాలు మానుకోవాలి. ఇది తీసుకోకూడదు. టీడీపీ క్యాడర్లో కూడా కొంతమంది కూడా వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పట్ల చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటున్నాడు, లోకేష్ బాబు ఎలా ఉంటున్నాడు. చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి ఒక తండ్రి కొడుకుల సంబంధంలాగా ఉంది. అదే లోకేష్కి
పవన్ కళ్యాణ్కి పట్ల ఒక అన్నదమ్ముల సంబంధంలాగా ఉంది. వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ, హ్మ్. వాళ్ళకి తెలుసు రాజకీయం ఎలా చేయాలో. రాధాకృష్ణ గారు ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఆ పత్రికల యాజమాన్య 2 రాష్ట్రాల్లో, ఆయన ఏబిఎన్ ఛానల్ కావచ్చు, ఆయన పత్రిక కావచ్చు, ఆయన నడుపుకుంటే మంచిది. ఆయన సీనియర్ పాత్రికేయుడు, ఆయన ఎవరు కాదనలేనిది. ఈ ఉచిత సలహాలు ఈ కూటమికి ఇవ్వకుండా, ఈ కూటమి పొత్తుని దశాబ్దంపై నడిపించాలని పవన్ కళ్యాణ్ అనుకుంటే అది చెడగొట్టకుండా ఉంటే చాలా మంచిదన్నమాట. సార్ అయితే ఇది ఇలా ఉంటే ఇంటర్ చదివిన పవన్ కళ్యాణ్కి సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం ఇచ్చారు అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. వైసీపీ వాళ్ళు తెగ ట్రోల్ చేసేస్తున్నారు. దీనికి మీరు ఏమంటారు సార్? వైసీపీ వాళ్ళు ఎక్కడున్నారు మేడం? జగన్ నిన్ను అదప్పతను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని తొక్కి చూపించాడు. ఆవేశం కాదు, ఆలోచనతో చేశాడు. తన అన్నని చిరంజీవి గారిని అవమానించితే ఈరోజు పరిస్థితి ఏంది? ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది. అదే చలనచిత్ర నిర్మాతలంతా మాకు న్యాయం చేయండి అని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు. విధి ఎంత విచిత్రమైనదో, ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఎవరికి ప్రాధాన్యత ఉంది ఇక్కడ? పవన్ కళ్యాణ్కి. ఎవరైతే ఇండస్ట్రీని కాపాడాలనుకున్నారో ఆ రోజు చిరంజీవి గారు వెళ్తే ఈ అంటి ఎట్టినట్టుగా ఉండే టికెట్ ధర 150 నుంచి 10 రూపాయలు తగ్గించి ఇండస్ట్రీని కూడా భయపెట్టాలని చూసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇండస్ట్రీని కాపాడాలని చూసుకునేది చిరంజీవి, ఈరోజు పవన్ కళ్యాణ్. అంటే ఇక్కడ ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉంచారు, ప్రజలు ఉంచారు. మీరు ఇంకా ఏదో వైసీపీ వాళ్ళు ట్రోల్ చేసినంత మాత్రాన వైసీపీలో సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఏమయ్యాడు? 175 సీట్లు ఎందుకు తీసుకురాలేకపోయాడు? లేకపోతే ధనంజయ రెడ్డి ఏం చేశాడు? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? తాడేపల్లి పాలెస్కే ఎందుకు పరిమితం అయిపోయారు? మేము 175 సీట్లు వస్తే ప్రమాణ స్వీకార ఏర్పాట్లు విశాఖపట్నం చెప్పిన వ్యక్తులు ఈరోజు 11 సీట్లకే. ఇక్కడ ఒకటి అర్థం కాదు ఏంటంటే మేడం, ఆయన చదివింది ఇంటర్ అనుకుంటున్నారు మీరు. ఆయన సమాజాన్ని చదివాడు. ఆయనకి సీనియర్ 10 గంటల పాటు ఫస్ట్ రోజు క్యాంప్ ఆఫీసర్ సంతకం పెట్టిన తర్వాత రివ్యూ చేశాడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఆ ఐఏఎస్ ఆఫీసర్ అసెంబ్లీ ప్రాంగణంలో అంటూ నేను కూడా వెళ్ళాను కాబట్టి ప్రమాణ స్వీకారానికి. ఇటువంటి వ్యక్తిని ఎంతో ముఖ్యమంత్రుల దగ్గర చేశాం, కానీ ఇటువంటి పూర్తి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి మేము చూడలేదన్నారు. సమాజాన్ని చదివిన వ్యక్తికి నీవేది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్ అవసరంలా. ఈ కృష్ణతేజ గారి రివ్యూస్ అంటారా? ఏది కృష్ణతేజ గారి రివ్యూస్ అని అంటారా? అని కాదు. కృష్ణతేజ అనేది నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తి, ఇంకా ఛార్జ్ తీసుకోలేదు. నేననేది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇంటర్ చదవచ్చు, 4 సార్లు రావచ్చు కాదు, సమాజాన్ని చదివాడు. స్పష్టమైన అవగాహన ప్రభుత్వ పాలన మీద ఉన్నది. ఫస్ట్ రోజు 10 గంటల రివ్యూ చేశాడు ఆయన స్వయంగా పవన్ కళ్యాణ్. ఏది గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేయాలి అనేది, గ్రామీణ ప్రాంతాల్లో పనికి ఆహార పథకంలాగా అది వ్యవసాయంకి ఏ విధంగా కేంద్రీకరించాలి, ట్రైబల్ ఏరియాల్లో వాళ్ళకి పంచాయతీ భవనాలు నిర్మించాలని చెప్పాడు. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ విధంగా పిల్లలకి వాళ్ళకి ఎంకరేజ్ చేసి వాళ్ళని శాస్త్రవేత్తలుగా తయారు చేయాలో రివ్యూ చేశాడు. ఇంత రివ్యూ చేసిన వ్యక్తిని ఎవరు చూడాలి? అసెంబ్లీలో నన్ను గేటు తాటనివన్నారు ఈ వ్యక్తిని. ఇదే పవన్ కళ్యాణ్. ఈ వైసీపీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసెంబ్లీ గేటు దాటి చూద్దామని రోజా లాంటి వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద మంత్రులు అన్నారండి. ఒక్కళ్ళు ఉన్నారా ఇప్పుడు చెప్పండి మేడం? మనలో మన మాట 21 మంది గెలిచారు. తనతో పాటు 20 మందిని అసెంబ్లీలో హ్యాపీగా వెళ్ళారు. స్వాగతం మొత్తం 125 మంది లేచి నుంచొని స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్కి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వెళ్ళాడు, ఎటు వెళ్ళాడు? పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రమాణ స్వీకారం చేసి ఉండలేదుగా. చివరికి తన ఎమ్మెల్యేలు 10 మంది ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఉండకుండా వెళ్ళిపోతే మీరు ఎక్కడున్నారు? చెప్పి చేశాడు పవన్ కళ్యాణ్. మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎంత విధ్వంసమైన పరిపాలన చేశారు. జగన్ అటువంటి అవినీతి పరుడు గద్దె దించాలని చెప్పి చేశాడు. గోదావరి జిల్లాలో 34 సీట్లు ఉంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా రానిని అన్నాడు. 0-0 ఈస్ట్ వెస్ట్ 0. అట్లా విజయనగరంలో ఎంత, తర్వాత నెల్లూరులో ఎట్లా, ఇక్కడ మిగతా జిల్లాలో చూసుకొని 8 జిల్లాల్లో వైసీపీకి వచ్చింది 0. జగన్మోహన్ రెడ్డి గారికి 61,000 మెజార్టీ గెలిస్తే 71,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. పవన్ కళ్యాణ్ ఓడించడానికి పిఠాపురం వెళ్ళి డిప్యూటీ సీఎం ఇస్తాను వంగాగీతకి చెప్తే ఆమె ఘోరంగా ఓడిపోయింది. డిప్యూటీ సీఎం చేస్తున్నారు ఆమెని. ఎక్కడ డిప్యూటీ సీఎం? ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇక విధి మనం అనుకునేటప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇప్పుడు కోల్పోయిన మాట వాస్తవమా కాదా? 18 సీట్లు వస్తే ప్రధాన ప్రతిపక్షం ఉంటుంది. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది. మీరు 11 సీట్లకే పరిమితమైన ఎక్కడో మూలలో మీరు కూర్చున్నారంటే ప్రజలకి మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారు? మీరు భూత పురాణంతో వ్యక్తుల్ని, వాళ్ళ ఫ్యామిలీని వ్యక్తిగత అన్నం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మలా. మీరు అసెంబ్లీ గేట్ దాకని కానీ పవన్ కళ్యాణ్ అన్నారు కదా, అదే అసెంబ్లీ గేట్ ప్రమాణ స్వీకారం మేము వెళ్ళాం. హ్యాపీగా వచ్చాడు ఆయన. మరి మీరు గేటు దాటనివన్న మంత్రులు, ఒక అమర్నాథ్ కావచ్చు, ఒక కొడాలి నాని కావచ్చు, ఒక పేరి నాని కావచ్చు, ఒక అంబటి రాంబాబు కావచ్చు, ఒక జోగి రమేష్ కావచ్చు, ఒక రోజా కావచ్చు,
వాళ్ళ ఇళ్లలో నుంచి వాళ్ళ గేటు దాటి బయటికి రాలేని పరిస్థితి అండి ఇప్పుడు. వాళ్ళు రియలైజేషన్ కావాలి. ఎందుకు ఓడిపోయి ఎందుకు ప్రజలు తిరస్కరించారు, తప్పులు సరిదిద్దుకొని ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే భయపడతా మేము 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని తెచ్చుకుంటే మళ్ళీ వస్తాయి అనే భ్రమలో ఉన్నారు. ఆ భ్రమల నుంచి బయటకు వచ్చి ఎందుకు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం అయిపోయాం రియలైజ్ అయితే ఏదన్నా ఫ్యూచర్ ఉంటుంది. అది కూడా లేకపోతే పార్టీ కూడా ఉండదు. రైట్. అయితే ఇప్పుడు రీసెంట్గా ఒక వీడియో చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ముందరే బయట కూర్చొని ప్రజల అర్జీలన్నీ తీసుకోవడం చూస్తే ఒక సినిమాలో అర్జున్ ఒకరోజు సీఎం అయినప్పుడు చేస్తారు చూడండి, ప్రజల దగ్గరికే వెళ్ళి ఆ సీన్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది సార్ ఆ వీడియో చూసినప్పుడు? డెఫినెట్గా అంటే ఆయనకి రోజుకి 2 కోట్లు క్యారవాన్లో ఉండే ఏసీలో ఉండే ఆ వ్యక్తి లగ్జరియస్ జీవితం, సంవత్సరానికి 1000 కోట్లు వస్తాయి. ఓ సినిమా తీస్తే 100 కోట్లు. ఆ వ్యక్తి తన ఆస్తులు తన బిడ్డల మీద డిపాజిట్లు కూడా తీసి 34 కోట్లు 5,500 మంది రైతులకు ఇచ్చాడంటే ఈ దేశంలో ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అభ్యర్థి అయినా ఏ నాయకుడైనా చేశాడా? చివరికి జగన్మోహన్ రెడ్డి గారైనా ఆయన సొంత ఆస్తు నుంచి ఏ రోజైనా రూపాయి ఇచ్చాడా? సైనిక నిధులకి కోట్లాది రూపాయలు, ఎక్కడో సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ జరిగితే ఆమెకి చేయుత, ఎక్కడో వలలో బోట్లు తగలబడిపోతే 3 కోట్లు పెట్టి వాళ్ళకి వలలో బోట్లు, ఎక్కడో ఉద్దానంలో వేలాది మంది చనిపోతుంటే ఆ యొక్క కిడ్నీ బాధితులు డయాలసిస్ కేంద్రాల కోసం లండన్ నుంచి డాక్టర్లు పిలిపించి చేసిన విధానం, ఇవన్నీ ఎవరు చేశారండి? పవన్ కళ్యాణ్. ఆ వ్యక్తి ఈ రోజున ప్రజల వద్దకి చేరువయ్యాడు, పాలన ప్రజలకు తీసుకెళ్ళాడు. చివరికి ఆయన అన్ని రివ్యూలు అయిపోయిన తర్వాత ఆ మంగళగిరి ఆఫీస్ వెళ్ళే ముందు వాళ్ళు చాలామంది అర్జీలు పెట్టుకుని వస్తే వాళ్ళ కోసం కుర్చీ వేసుకుని బయట గేటు దగ్గర అప్పటికప్పుడే ఆ మాచవరం పోలీస్ స్టేషన్లో వాళ్ళ అమ్మాయి 2 నెలల నుంచి గత ప్రభుత్వ హయాంలోనే అమ్మాయి మిస్సింగ్ అయింది. మా అమ్మాయి మిస్సింగ్ అయిందంటే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు, పట్టించుకోవట్లేదని ఒక తల్లి ఆవేదన చెందితే కడుపు తరుక్కుపోయిద్దండి. ఆ ఇన్సిడెంట్ ఎమ్మటే సీఏకి ఫోన్ చేసి మీరు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు, ఏం చేస్తున్నారని చెప్పేసి మాచవరం పోలీస్ స్టేషన్కి మనిషి నుంచి ఆమెనిచ్చి పంపించాడంటే అది పరిపాలన అంటే, అదే సుపరిపాలన అంటే. అది ఎందుకు గత ప్రభుత్వంలో లేకుండా పోయింది? ప్రజలకు మీరు ఎందుకు తాడేపల్లి ప్యాలెస్కే పరిమితం అయిపోయారు? ఎప్పటికి మీ ఎమ్మెల్యేలు కూడా అపాయింట్మెంట్ లేని పరిస్థితిలో ఉందంటే మీరు పరిపాలన ఏమి అందించారు? అందుకనే మీరు కాదనుకున్నారు. మీరన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమాలోనే కాకుండా నిజ జీవితంలో కూడా ఆయన రియల్ హీరో. ప్రజలకు ఏది కావాలో అది ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. ఇమ్మీడియట్గా సమస్యలను పరిష్కారం చేస్తున్నాడు అప్పటికప్పుడే. ఇటువంటి రాజకీయ నాయకుడిని మీరు ఎప్పుడైనా చూసారా? సినిమాలో చూసుంటారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి నాయకుడు డిప్యూటీ సీఎంగా ఉండటం, కీలకమైన 5 శాఖలు కూడా తీసుకొని ఈరోజు ఆ యొక్క పాలన మీద దృష్టి పెట్టడం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టంగా భావించాలి. అయితే సార్ ఇప్పుడు సినిమాల గురించి మాట్లాడాం కదా, మరి ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి చేతిలో 3 సినిమాలు ఉన్నాయి, సెట్స్లో ఉన్నాయి, లైక్ కొన్ని కంప్లీట్ అయ్యాయి, కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి. మధ్యలో ఈ ఎలక్షన్స్ బిజీలో ఆయన చేయలేకపోయారు. ముందు ఆయన ఇంకా సినిమాల్లో చేసే అవకాశం ఏమన్నా ఉందా? ఎందుకంటే 6 శాఖలు చూసుకోవాలి అని అంటే కనుక డెఫినెట్గా ఇక్కడ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఉందనే చెప్పుకోవాలి. మరి సినిమాలకు వెళ్తే ఇక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది. మరి దీన్ని ఎలా చూస్తారు సార్? మీరు కానీ అభిమానులు కానీ సోకాల్డ్ రాజకీయ నాయకులు కానీ ప్రతిపక్ష నేతలు కానీ ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. దీంట్లో హ్యాపీగా చేస్తాడు ఆయన. రెండింటి మీద కాలు వేయగలడు, 2 చేయగలడు. సినిమాల్లో 40 సినిమాలు కూడా చేయలే. ఆ పొజిషన్ అన్నగారి పొజిషన్కి వెళ్ళాడు, అంత పవర్ స్టార్గా ఎదిగాడు. అదే సమయంలో రాజకీయాల్లో దశాబ్దం పైన ఉన్నాడు. ఎక్కడ 2 సార్లు ఓడిపోయినా ఈ రోజున నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరించాడు. ఆ వ్యక్తి మీరు అన్నట్టు 3 సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఇక మీద కొత్త సినిమాలు తీయకపోవచ్చేమో కానీ అరహర వీరమల్లు క్రిష్ సినిమా అది ఆల్మోస్ట్ 60% అయిపోయింది, 40% పెండింగ్ ఉంది. ఇకపోతే ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అది 50% అయిపోయింది, 50% ఉంది. ఇకపోతే 3వది ఉస్తాద్ భగత్ సింగ్ గ్లాసు పగిలే కొద్ది పొదునెక్కిద్ది అనే డైలాగ్ దాంట్లోదే బాగా పొదునెక్కి అధికారంలో వచ్చింది. అది కూడా ఆల్మోస్ట్ 70% అయిపోయింది, 30%. కాబట్టి ఈ 3 సినిమాలు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇప్పుడు 1 మంత్ పూర్తిగా కాన్సన్ట్రేషను. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు 5 హామీలు ఏదైతే వచ్చారో సంతకం పెట్టారు. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే స్కిల్ అవేర్నెస్ కార్యక్రమం అనేది ముఖ్యంగా యూత్లో ఏది కావాలనేది చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. ఈ దేశంలో ఎవరు చేయాలి అంటే వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అయ్యి బీటెక్ చదివి లేకపోతే ఫార్మా చేసి ఏదైనా చేసి ఎవరు ఎక్కడ చదువుకు మధ్యలో ఆగిపోయింది, వాళ్ళ చదువుకు తగ్గట్టు ఉద్యోగాలు ఉన్నాయా లేవా, లేకపోతే మనం ట్రైనింగ్ ఇవ్వాలనేది ఆలోచిస్తున్నాడు పవన్ కళ్యాణ్. యూత్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ అది గనక చేస్తే ఈ దేశానికి రోల్ మోడల్ అవుతుంది. అది చేయబోతున్నాడు. ఇకపోతే మీరన్నట్టు ఈ 3 సినిమాలని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫినిష్ చేస్తాడు. ముందు ఇప్పుడు ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అయిపోయింది.
రేపు జరిగేది త్వరలో వీళ్ళకి సెషన్స్ ఉంటాయి, ట్రైనింగ్ సెషన్స్. కొత్తగా ఎమ్మెల్యేలు దాదాపు ఆల్మోస్ట్ 70 నుంచి 80 మంది వచ్చారు. ఈ ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఉంటుంది అందరికీ ఒక 10 రోజుల పాటు అసెంబ్లీలో. ఆ తర్వాత బడ్జెట్ సెషన్స్ ఉంటాయి. ఈ 2 నెలలు కొద్దిగా బిజీగా ఉంటాడు తప్పితే ఈ 2 నెలల తర్వాత డెఫినెట్గా ఏదైతే రిమైనింగ్ వాళ్ళు కూడా నిర్మాతలు ఏమి ప్రెజర్ పెడతలా. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు డేట్ ఇస్తే ఆయన ఎక్కడుంటే అక్కడ షూటింగ్ చేసుకుంటాం, సెట్టింగ్ కూడా అక్కడే వేసుకుంటా ఉన్నారు. అంత ఫ్లెక్సిబుల్గా నిర్మాతలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమి లాస్ కాదు. అంటే ప్రజలని చూసుకోవాలి అంటే, పార్టీని నడపాలి అంటే డబ్బులు డెఫినెట్గా కావాలి. కాబట్టి గతంలో కూడా కొన్ని వీడియోస్ చూసాం మనం. కాబట్టి వర్క్ చేయాల్సిందే అని అనేసి తప్పదు కదా. ఆయనకు జీవనోపాధి ఏంది? మిగతా వాళ్ళగా నాకు మైనింగ్ లేవు, నాకు ఇసుక క్వారీలు లేవు, నాకు పరిశ్రమలు లేవు. నాకు ఉన్నది ఏకంగా నాకున్నది ఏందో సినిమాలో నటించటం. ఆ నటన ద్వారా వచ్చే డబ్బుల్ని ఇట్లా పార్టీ కోసం వెచ్చిస్తున్నాడు. కరెక్టే కదా. తన బిడ్డల డిపాజిట్లు కూడా తీసుకొచ్చి ప్రజలకు చేస్తున్నాడంటే తనకేమో సంపాదించాలని లేదు, ప్రజలకి ఏదో సేవ చేయాలనే ఆ ఒక్క ఆలోచనే తప్పితే ఆ 3 సినిమాలతో వచ్చే డబ్బుల్ని పేద ప్రజలకు పంచుకుంటాడు. అంతే కదండి. ఎవరిస్తారు చెప్పండి. కాబట్టి ఏదైనా కానీ సమకాలీన రాజకీయాల్లో అందినంత దోచుకోవటమే తప్పితే ప్రజలకు ఇద్దామన్న ఆలోచన రోజు రోజుకి రాజకీయ నాయకులకి ఆలోచన లేకుండా పోతుంది. అది కాదు ఇది కాదు, ప్రజలు మనకు మంచి జీవితం ఇచ్చారు, ప్రజల కోసం మనం వీఆర్ ద కస్టోడియన్, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలి, బాధ్యత మనది అనే భావనలో పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు. సార్ అయితే లాస్ట్గా జగన్ ఫస్ట్ డే ఒక్కరోజు వచ్చారు అసెంబ్లీకి, తర్వాత నెక్స్ట్ డే నుంచి కనిపించట్లేదు. ఏమంటారు సార్ దీని మీద? అంటే ఇంకా వస్తారా రారా, అసలు ఫ్యూచర్ ఏంటి? అంటే ఇక రాకపోవచ్చు. అంటే పరిపాలన మీకు ఒక్కసారి నన్ను సీఎం చేయండి అంటే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా మీకు అవకాశం ఇచ్చారు. దాని మాటను మీ చెల్లెలు కూడా 2600 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. జగనన్న వదిలిన బాణం అని ప్రజల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత మీ అమ్మగారు కూడా పాదయాత్ర చేశారు. తర్వాత మీరు కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి హత్తుకొని ఎమోషన్స్తో తండ్రిని మించి పరిపాలన అందిస్తాను, మీకు అన్నీ చేస్తానని చెప్పి వాగ్దానాలు ఇస్తే 151 సీట్లు 22 మంది ఎంపీలు ఇచ్చారు. 22 మంది ఎంపీలు ఇచ్చారు. 20 మంది ఎంపీలు నాకు ఇవ్వండి, సెంట్రల్లో ఎవరొచ్చినా ప్రధానమంత్రి మెడలో వంచి స్పెషల్ స్టాటస్ తెస్తా అన్నాడు. మరి ఎందుకు మెడలో ఉంచలేకపోయారు 5 సంవత్సరాలు? ఎందుకు మెగా డిఎస్సి ఇవ్వలేకపోయారు? ఎందుకు పోలవరం పూర్తి చేయలేకపోయారు? ఎందుకు అమరావతిని ఆ విధంగా వదిలేశారు? ఎందుకు విధ్వంసకరమైన పరిపాలన 5 సంవత్సరాలు చేశారు? ఆంధ్రప్రదేశ్లో మాకు వద్దు బాబు, రాజధాని కూడా లేదని మిగతా ప్రాంతాలు వలస వెళ్ళిపోయారంటే ప్రకృతి రమణీయతకు మారుపేరైన కొండలను కూడా తొలిచేసి మీరు విలాసవంతమైన 500 కోట్ల భవనాలు 26 జిల్లాల్లో రాజభవనాలు కట్టుకున్నారంటే ఎవరి డబ్బు ఇదంతా? ఇక్కడ మీరు ఇది కాదు, మీ స్థాయి ఇది, మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశారు కాబట్టి మేము ఓటేయలేకపోతున్నాం అని చెప్పారు, తీర్పిచ్చారు ప్రజలు, అంతిమ నిర్ణేతలు. కాబట్టి మీకు 11 సీట్లు ఇచ్చినప్పుడు మీతో పాటు 10 మంది ఉన్నారు. మీరు పులివెందుల నుంచి గెలిచారు, మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళని హుందాగా నడిపించాల్సిన బాధ్యత మీది. మీరు వచ్చి రాగానే 10 నిమిషాలు ఉండి మీరు ప్రమాణ స్వీకారం చేసి మీరు పని ఉందని పులివెందులు వెళ్ళిపోతే మిగతా 10 మంది ఎమ్మెల్యేలని గాలి కొద్దిలేసినట్టే కదా. అయితే ఈ పులివెందులలో చూసిన జనం ప్రేమ కొద్దీ వచ్చారంటారా? అంటే ప్రేమ అనేది వాళ్ళ నాన్నగారి మీద ఉంటుందండి, వాళ్ళ నాన్న నుంచి వస్తుంది. కొంతమంది ప్రేమించే వాళ్ళు ఉంటారు, కొంతమంది మాకు ఇంకా పథకాలు అందలేదని చెప్పేవాళ్ళు, కొద్దిగా వ్యతిరేకంగా ఈ నినాదాలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అదేవిధంగా షర్మిల గారికి కూడా కొద్దిగా ఓటు బ్యాంక్ ఉంటుంది కొద్దిగా. ఇక్కడ జగనన్న వదిలిన బాణం, జగనన్న ఏమి చేయలేదని చెప్పి సొంత బ్లడ్ రిలేషన్ అంటున్నారంటే సిస్టర్స్ ఇద్దరు, ఈయన ఏం చేసినట్టు? మరి మీరు అసెంబ్లీ నుంచి మీరు కనపట్టలేదంటే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ నేను చెప్పాడు, స్పీకర్కి మాట్లాడుతూ ఉందాగా చెప్పాడు, మీకు మంచి మ్యాండేటరీ ఇచ్చింది, మంచి పరిపాలన అందిస్తారని. 11 సీట్లకి పరిమితం చేశారు. మరి ఆ 11 మంది కూడా నాయకుడు నడిపించకుండా పారిపోయాడు, ఎందుకు వెళ్ళిపోయాడు అని చెప్పేసి అడిగాడు. అడిగిందని సమాధానం చెప్పాలి కదా. ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చినప్పుడు ఆ 11 గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? 11 గెలిపించుకున్నారు, ఆ 11 మందిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అది కాకుండా మేము అసెంబ్లీ సమావేశాలకు రానంటే ఇక ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించారు, ఎందుకు వేయించారు? మీకు 151 నుంచి 11 సీట్లకి ఎందుకు పరిమితం చేశారు? ఇప్పుడు అదే 2019లో ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ గారు, ఒక్క సీటే వచ్చింది రాజోలు, అది కూడా వైసీపీలు తీసుకెళ్ళిపోయినా అదే రోజు సాయంత్రం మీటింగ్ పెట్టి నేను ప్రజల్లో ఉంటాను, ప్రజల్ని నేను రీచ్ కాలేకపోయానని హుందాగా స్వీకరించాడు ఓటమిని. ఈరోజు మరి ఓపిక ఉన్నాడు కాబట్టి, దశాబ్దం పైన ఓపిక ఉన్నాడు కాబట్టి ఆయన 21 స్థానాలు పోటీ చేస్తే 21 గెలిచాడు, డిప్యూటీ సీఎం కూర్చున్నాడు. ఆయన ఎవరైతే విమర్శించారో అసెంబ్లీ గేటు దాటిన వాళ్ళందరూ కూడా ఓడిపోయారు. ఇది ఎక్కడిది? అది ఓటమిని కూడా స్వీకరించే ఇది ఆయనకు ఉండాలి. అది స్వీకరించలేకపోయి మరి ఈ ఓట్లన్నీ ఏమైపోయినాయి, మళ్ళీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని వస్తాయి అని చెప్పి అనటం,
అసెంబ్లీ సమావేశం దేవాలయం లాంటి అసెంబ్లీ అండి, దేవాలయం లాంటిదండి. దాన్ని కూడా మీరు ఉపయోగించుకోకుండా మీరు వెళ్ళిపోతే ఇక ప్రజలు ఏమనుకుంటారు? ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాబ్లమ్స్ ఎలా తెలియాలి? ఎలా తెలియాలి? అదేవిధంగా మీరు 5 సంవత్సరాలు ఏ విధంగా ఉంటారు? మీ పార్టీ ఉంటుందా అనేది ప్రజల్లో చాలా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. థ్యాంక్ యూ సార్. షూర్. అంటే పార్టీ గురించి కానీ లేకపోతే ముందు ముందు ఏం చెయ్యాలి అనేది కూడా ఆలోచన లేకుండా క్విట్ చేసేసి అంటే ఓదార్పుకు వెళ్ళారా మళ్ళీ రోడ్ల మీదకి, లేకపోతే ఏం చేయడానికి ఏంటి ఫ్యూచర్ స్ట్రాటజీ అనేది లేకుండా వ్యవహరిస్తున్నారు జగన్ గారు. సో ముందు వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి, ఆ పార్టీలో ఉండే సభ్యులే. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.